కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీకు తెలుసు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆత్మను పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంటే చాలా పెద్ద పనిష్మెంట్ మనకి ఎక్కడ కనబడుతుంది. దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ ఆలయంలో నివసించుచున్నాడు, ఇది మీరు ఎరుగుదురు. ఎవడైనను లేని మాటలు చెప్పి బైబిలుకు భిన్నంగా ఆ వ్యక్తిని పక్కకు దారి మళ్లించాలి అనుకుంటే ఆ ఆలయాన్ని అతడు పాడు చేస్తున్నాడు అని, అలాంటి వానిని దేవుడుగా నేను పాడు చేస్తాను అని. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంది అంటున్నాడు. ఏదైనా వనంలో మట్టితో బొమ్మను చేశాడు. ఆ బొమ్మలోకి దేవుడు ఆత్మగానే జీవంగానే లోన ప్రవేశించాడు. అది మనకి ఆదాము మొదటి మానవ నిర్మాణం మనకు అర్థమైపోయింది. ప్రారంభం 9వ వచనం, అందులోనూ 9వ వచనం, మేము దేవుని జత పనివారం, మీరు దేవుని వ్యవసాయం, దేవుని ఇల్లుగా ఉన్నారు. ముందు 9వ వచనంలో చదువుకొని వెళ్ళాం మనం. అలాంటిది దేవుని ఆలయమై ఉన్న మనం, దేవుడు మనలో నివసించుచున్నాడన్న నిజం మనం ఎరిగిన వారంగా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే దేవుని ఆలయాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారా? నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే దేవుని ఆలయం ఉన్న దేహాన్ని, దేవుని ఆలయంగా ఉన్న ఒక మానవ దేహాన్ని, అది ఎవరి దేహమైనా, ఆదాములో ప్రవేశించాడు. ఆదాము అప్పటికి దేవుణ్ణి నమ్మాడా నమ్మలేదు అనేది ఏదైనా వనంలో ఆదాముకు తెలియదు. ఇంకా అమాయకుడు, పసిబిడ్డ. అలాంటి నరుడైన ఆదాము మట్టితో చేయబడిన శరీరంలో ఉన్నప్పుడు నరుణ్ణి చంపారనుకోండి, ఎవరైనా నరుణ్ణి చంపేశారనుకోండి, చంపబడిన నరుడు దేవుని ఆలయం, దేవుడు చేసిన బొమ్మ. ఎవరైనా, హిందూ అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా ప్రపంచంలో, నాస్తికుడైనా హేతువాదైనా, అందరూ కూడా దేవుని ఆలయాలు. కాకపోతే పాడు చేయబడ్డాయి. దేవుని ఆలయాలుగా ఉన్న సుమారు మరి 83-84 కోట్లు ఈరోజు ప్రజలు
800 కోట్లు, 830 కోట్లు. ఏనన్నా 830 కోట్లు పైన. వాళ్ళంతా కూడా ఈ దేహాలన్నీ దేవుడు చేసిన బొమ్మలు, దేవుడు ఉంటాననుకున్న బొమ్మలు. కానీ దేవుడిని వాళ్ళు ఉంచకుండా చేశారు, బయటికి పంపించేశారు. దేవుణ్ణి ఉండనీయకుండా బయటికి పంపించేశారు. ప్రియులారా, ఈ నిర్గమాకాండంలో ఆయన చెప్పిన 10 ఆజ్ఞలలో 10లో ఇంపార్టెంట్ నిర్గమ 20:13 ఏంటంటే నరహత్య చేయకూడదు. నరుడి హత్య చేయకూడదు, నరుడిని కొట్టకూడదు, నరుడిని తిట్టకూడదు మనం. కానీ ఎవరిని తోలనాడకూడదు, ఎవరిని హేళనపరచకూడదు. ఎందుకంటే ఆ దేహము దేవునిది, దేవుడు చేసినది. దేవుడు చేసిన దాన్ని మనం తృణీకరించకూడదు, నేరాలు మోపకూడదు, తప్పులు వెయ్యకూడదు. కనుక ప్రతి దేహం దేవుని ఆలయం కనుక ప్రారంభం, తర్వాత అది దేవుని ఆలయంగా ఉండకుండా సాతాను నిలయంగా మారిపోయినా కానీ ఆ దేహాన్ని ఎవరు ఏమనకూడదు, నరహత్య చేయకూడదు. ప్రారంభంలోనే దేవుడు ఇంకా అప్పటికి క్రొత్త నిబంధన రాకముందే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. చాలా ప్రమాదం అది. ఓకే, మరొకటి చూద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువారు ఎవడో మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచవేయబడుట వానికి మేలు. చూసారా ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు? ఏం చేస్తే మెడకు తిరగట్టురాయి మహాసముద్రంలో వాడిని పడేయాలంటున్నాడు? నాయందు విశ్వాసం ఉంచువాడు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిస్తే మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట. అంటే మానవ దేహాన్ని, ఏ మనుషుని శరీరాన్నైనా, ఏ వ్యక్తినైనా మనం అవమానపరచకూడదు, మనం బాధ పెట్టకూడదు, మనం తోలనాడకూడదు, కొట్టకూడదు, చంపకూడదు. కనుక దేవుని పిల్లలారా, మానవ దేహాలు ఎంత విలువైనవో, దేవుని చేత నిర్మాణం కాబడినవి కనుకే అంత విలువ దేవుడు మన శరీరాలకు ఇచ్చాడు. మన శరీరంలో నిజంగా దేవుణ్ణి ఉండనిస్తే వచ్చి ఉంటానని మాట ఇచ్చాడు దేవుడు. నేను వస్తాను, మీ శరీరంలో ఉంటాను. ఓకే, మరొకటి చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. మీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖపడితే నీవు నీ సహోదరుని ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకైతే క్రీస్తు చనిపోయాడో ఆ మానవుని కొరకు వానిని నీ భోజనం చేత పాడు చేయకూడదు. నేను తింటే ఎవడేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్ అని నువ్వు తిన్నావు అనుకో, దేవుడు నీకు శిక్ష విధిస్తాడంటున్నాడు. దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. మరి ఎలాగా? ఆయన చూసినప్పుడు నువ్వేం తినుకో.
నీ సహోదరుడు కోసం అంత జాగ్రత్త పడమంటున్నాడంటే బ్రాహ్మణులు ఉంటారండి, వాళ్ళు మాంసాలు తినరు. మనం తినటం వల్ల వాళ్ళు అసహించుకుంటారు మనల్ని. వాళ్ళు నిన్ను అసహించుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం అతడు అసహ్యపడేటట్టుగా భోజనం చేయకూడదు. అంటే ఎంత తిన్న దగ్గర కూడా, మాట్లాడిన దగ్గర కూడా, చేతల దగ్గర కూడా, హత్యలు జరిగేట చేతల దగ్గర కూడా, అవమానపరిచేది కూడా, అభ్యంతరపరిచే వాళ్ళు కూడా, మానవ దేహం దేవుని ఆలయం కనుక ఆ ఆలయాన్ని ఏం చేయమన్నాడు ఆయన? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా? మీకు తెలుసు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మరి మీరు పరిశుద్ధులే కదా. మీరు పరిశుద్ధులు ఎందుకు అయ్యారు? యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు, ఇంకా దేవుని చేత కట్టబడిన వారు. దేవుడు నివసించే చోటు మీ దేహం. కనుక ఏ విషయంలోనైనా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికైనా ఇబ్బందికరంగా క్రైస్తవులు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పట్టుదలగా, చాలా జాగ్రత్తగా మానవ జాతి పట్ల మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని ఎవరు ఏమన్నా, యేసుప్రభువుని దూషించినా, కొట్టినా, చంపినా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడే కానీ, నీ కుమారుడినైనా నన్నే వీళ్ళు కొట్టారంటే తండ్రి వాళ్ళని చంపిపడాయని మాత్రం యేసుప్రభు అనలేదు. కానీ చంపేస్తున్న ఆ క్షణాన సిలువలో వాళ్ళు బూతులు తిడుతున్నా, అవమానిస్తున్నా, భయంకరంగా మాట్లాడుతున్నా, అప్పుడు ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియటం లేదు కనుక వీళ్ళని క్షమించు. నన్ను కొడుతున్నారు, అయినా క్షమించు వాళ్ళని. నన్ను చంపుతున్నారు, అయినా క్షమించు వాళ్ళని. కానీ ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే మనమే మన సంఘాలలో ఒకళ్ళ మీద ఒకరికి కక్షలు, ఒకళ్ళ మీద ఒకరికి బాధలు, ఏమండి, ఒకరొకరు అసహించుకోవటాలు, చెడ్డగా చెప్పుకోవటాలు, చెడ్డగా తిట్టుకోవటాలు, అది మంచిది కాదండి. మేము వాక్యం చెప్తున్నాం కదా, మేము అనొచ్చు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అండి. మేము ప్రసంగికులం కనుక మేము ఏమైనా అనొచ్చు అని అనుకుంటే అది చాలా పొరపాటు అండి. నువ్వు ప్రసంగికుడు అయినా, నువ్వు ప్రార్థనాపరుడు అయినా, నువ్వు సువార్థికుడు అయినా, మీరు ఏమైనా, ఎంత భక్తి మర్యాదలతో బ్రతుకుతున్నా, ఇవన్నీ ఏవైనా కనిపించాయంటే మీలో ఎలాగా ఆటంకపరచటం, తిట్టుకోవటం, వాళ్ళకి అసహ్యంగా మాట్లాడటం, వాళ్ళని కొట్టటం, హత్య చేయటం, ఇవన్నీ కూడా మీరు భక్తులైనా, మీరు ప్రసంగికులైనా, మీరు సువార్థికులైనా, మీరు ఎవరైనా, ప్రార్థనాపరులైనా దేవుడు మిమ్మల్ని క్షమించడు. అది మాత్రం తెలుసుకోండి. మొన్న చాలా భయంకరమైన భూకంపం వచ్చింది. ఎవరు అనుభవించారో చేయలేదండి. భూకంపాన్ని ఎవరు అనుభవించారు? వెరీ గుడ్. చూసారా? అంటే నేను చెప్పినంత వరకు భూకంపం గురించి మీకు పెద్ద తెలియదు కదా. ఆడే ఎలాగంటారులేండి భూకంపం, అలాగే అనుకుంటారు మీరు. ఒక్కసారి కింద నేల కదిలేసరికి మా నాన్నగాడు మమ్మల్ని అందరినీ లోపల వదిలేసి గేట్లు ఇప్పుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. తెల్లవారు 4:30. దీపావళి రోజున ముందు మండిపోతుంది. ఆ పచ్చటి మన ఎంట్రన్స్లో ఉన్న ఆ చక్కటి పువ్వులు పూసే ఆ లత ఉంది కదా, అది తారాజు ఎవరో వదిలేరో అందులోకి వచ్చేసింది. అది ఎక్కడికి వచ్చాక ఎలగడం ప్రారంభమైంది. వెంటనే ముట్టుకుంది. పెద్ద మంట. ఆ రోజు మంచం పడుకొని తలుపులు వేసుకొని అస్సలు
బయట ఉన్న వాళ్ళంతా కూడా కేకలేస్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు. వాచ్మ్యాన్ 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 అంటారే కదా మరి అపార్ట్మెంట్ల దగ్గర. మరి ఇడు కోపం వచ్చి లేగలేదో. ఆ రోజు ఆడికి కదలికలు లేవు, పడుకున్నాడు. ప్రసన్నబాబు జాన్సన్, ప్రసన్నబాబు కింద నుంచి బకెట్లతో నీరు ఇసిరితే జాన్సన్ ఆ పరంజా మీదకి వెళ్ళిపోయి నీళ్ళు అందిస్తే షేబా వాడు పోస్తున్నాడు. నాకు తెలియలేదు. నన్ను మధ్యాహ్నం 12 గంటలకు లేపారు నన్ను. అప్పుడు అడుగుతున్నారు భూకంపం వచ్చిందండి. బాబు నేను చాలాసార్లు అనుభవించాను భూకంపాన్ని. ఎన్నో వార్తల్లో ప్రపంచం అంతా భూకంపాలని అందరికీ పంపుతాను నేను. ఎందుకంటే దానికే భయపడతారు వాళ్ళు, ఇంక దేనికి భయపడరు. అంటే మన కాలు కింద నేల కదిలితే మనం కట్టుకున్న గూళ్ళు గుడిసెలుగా మారిపోతాయి. మళ్ళీ ఇల్లు కట్టుకోలేం. ఇల్లు పడిపోతే ఇల్లు కట్టుకోగలమా? అసలు బతుకుంటేనే కదా మన శిథిలాల కింద మనమే చచ్చిపోయి ఉంటాం, శవాల కింద. మనల్ని తీసేసరికి 2-3 రోజులు అవుతుంది. ఎందుకంటే క్రేనులు రావాలి, జేసీబీలు రావాలి. అవన్నీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటో బయటకు తీస్తుంటే ఆ శవాలన్నిటినీ పైకి లేపుతుంటారు, బయటకు తీస్తుంటారు. భూకంపం అలాగా. భూకంపం రాగానే వాడుకు మరి ఎలా తెలివి వచ్చిందో ఏంటో గబగబగబా గేట్లు ఇప్పేసి తాళాలు ఇప్పేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. అది వాడి పట్టుదల. వాడికి అంత భయం ఉంది. దేవుని పిల్లలారా, భయంకరమైన పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయో మీకు తెలియదు. అందుకే ఎప్పుడూ ఒక మాట అంటాను, మీరు పడుకునే ముందు ఒక్కసారి దేవుని సన్నిధిలో, తండ్రి ఈ రాత్రి మేము పండుకుంటున్నాం, మరి మమ్మల్ని కాపాడాలి. అవసరం కదా. కొంతమంది తిన్న తర్వాత ప్రార్థన కూడా చేసుకోరు, పడుకునే ముందు కూడా దేవుడిని అడగరు. దేవా మేము నిద్రలోకి వెళ్ళిపోతాం, తెలివిలో ఉండవు, జ్ఞాపకాలలో ఉండవు, ఏం జరుగుతుందో తెలియదు. మేము కట్టుకున్నాం మా మీద కూలిపోతాయి, అప్పుడు మేము చచ్చిపోతాం, అందరమే చచ్చిపోతాం, కుటుంబం అంతా చచ్చిపోతాం. మరి ఇదంతా ఈ 5 ఫ్లోర్లు బయటికి ఎక్కడికో మోసి పారేసి ఇది మైదానం చేసుకొని మళ్ళా కోట్ల రూపాయలు పెట్టి కట్టగలమా బిల్డింగ్? కట్టలేం. కోట్లకు విలువైన మన ప్రాణాన్ని మనం దక్కించుకోగలమా? దక్కించుకోలేం. మర్చిపోతాం మనం దేవుడిని. అర్థమైందా? అందుకే తిన్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, తావలో నడిచినప్పుడు, ఇంటికి చేరినప్పుడు మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మా రాకపోకల యందు కాపాడనే వచనాన్ని ఆటోల మీద రాయడం కాదు, ఆటోల మీద రాస్తారు వాళ్ళు. మా రాకపోకల యందు మమ్మల్ని కాపాడు అంటే నువ్వు ఊరి మీద తిరుగుతావు కనుక నేను కాపాడాలా? రాకపోకలు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళావు? పోకలు ఎవరి దగ్గరికి? సువార్తకి వెళ్తున్నావా? నువ్వు సువార్తకి వెళ్తే ప్రార్థన చేస్తే అర్థం ఉంది. నువ్వు ఊరి మీద తిరగడానికి వెళ్ళి రాకపోకల్లో కాపాడు అంటే దేవుడికి పిచ్చి కోపం వచ్చేస్తుంది మీ మీద. అర్థమైందా? దేవుడికి పిచ్చి కోపం వస్తుంది కనుక కన్న తండ్రికి కోపం రప్పించకండి. నా కోపం రాకూడదంటే ఇవన్నీ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో ఉన్నాడు, ఇది మీకు తెలుసు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు పరిశుద్ధులై ఉన్నారు. అంత మంచివాళ్ళు క్రైస్తవులు, బైబిల్ చదివిన వారు, దేవుని మాటలు వింటున్నవారు, వింటున్న తర్వాత అలా బ్రతుకుతున్నవారు ప్రపంచంలో మనుషులందరికంటే గొప్పవాళ్ళు. ప్రపంచంలో దేవుని దృష్టిలో మంచివాళ్ళు అవడానికి ప్రయత్నించండి. లోకం దృష్టిలో మనం ఏదో గొప్పవాళ్ళు అనుకోవాలి, మనల్ని ప్రార్థనా పరులు అనుకోవాలని ఓవర్ యాక్టింగ్లు చేయకూడదు. మనం ఓవర్ యాక్టింగ్లు చేస్తారు చాలామంది. చాలామంది ఈ తూర్పు పశ్చిమ గోదావరిలు, తర్వాత గుంటూరు, తర్వాత విజయవాడ, నెల్లూరు,
ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అండి పొలాల్లోకి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తారు పంటలు కోస్తున్న వాళ్ళకి, విత్తనాలు చల్లేవాళ్ళకి. అంటే అది ఓవర్ యాక్షన్. అది అంటే తండ్రి వీళ్ళు పంట వేస్తున్నారు, ఆ పంట 100గా ఫలించేటట్టు వీళ్ళకి మంచి ఫలసాయాన్ని తండ్రి అని ఆ రైతులందరి దగ్గర ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు వేసే గట్టు మీద చేతులెత్తి. అది ఓవర్ యాక్టింగ్. అది నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు ఇట్టాడు. అక్కడికే ఇలా ఆలముందే కాదు, ఇలాగా నటించకూడదు, ప్రజల మధ్య నటించకూడదు, ప్రజల ముందు నటించకూడదు. అది ఆ నటన మంచిది కాదు. అర్థమైందా? దేవుని పిల్లలారా, దేవుడు అదే అంటున్నాడు 18వ వచనం, ఎవడునూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల నువ్వు జ్ఞానివైతే జ్ఞాని అగునట్టు వెర్రివాడుగా కనబడవలను. వెర్రివాడు కావాలి నువ్వు. నిన్ను జ్ఞానం, అబ్బా ఆయన చాలా మహాజ్ఞానండి అని నువ్వు వింటుండగా అనాలని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అర్థమైందా? అలా మనం అనుకోకూడదు. లోకం మెచ్చుకోవాలి, ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజలు ఏదో నన్ను అనుకోవాలి. అస్సలు అది ఆ గుణం మంచిది కాదండి. దేవుడు నిన్ను గుర్తించాలి. లోకం నీకు నోబెల్ బహుమతి ఇచ్చినా, అర్థమైందా? మరి భారతదేశంలో ఉన్న గౌరవమైనటువంటి పదవులన్నీ నీకు ఇచ్చినా, మరి అలాగే ప్రపంచంలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ ఇలాంటివి ప్రపంచం మెచ్చుకోవాలి అని, ప్రపంచం నిన్ను జ్ఞాని అని అనాలని నువ్వు ఎన్నో గేమ్లు ఆడుతుంటావు. అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడిచ్చిన ఈ పదవులన్నీ నువ్వు కన్ను ముయ్యగానే మర్చిపోద్ది ప్రపంచం. నువ్విక్కడ పొందిన పదవులు కానీ, నువ్విక్కడ పొందిన బిరుదులు కానీ, నువ్విక్కడ పొందిన ఏదైనా దేవుడు గుర్తుంచుకునేది కాదు. అది మనుషులు గుర్తుంచుకోవాలని నువ్వు అనుకొని వారు ఎదుటకుండా ప్రవర్తించావు కనుక వాళ్ళ ఎదురుగా నీకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలా ఉండకూడదు. ఎలా? ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలలో తాము బుద్ధిమంతులమని తలంచుకొను వారికి శ్రమ. ఏముంది? నేనంటం లేదు, దేవుడు అంటున్న మాటలు ఇవి. ఇవి పిడి సుందరం అన్న మాటలు కాదు. దేవుడు స్వయంగా రాస్తున్న మాటలు. తన పిల్లలకి మీరు ఎలా ఉండాలో అని ఆయన నోరు విప్పితే మన గురించి చెప్తాడని. నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలు బుద్ధిమంతులై ఉండాలి, నా పిల్లలు ప్రపంచాన్ని పొగడాలి, ప్రపంచం నా పిల్లల్ని గొప్ప చేయాలి, ప్రజల మధ్య నా పిల్లల్ని నేను గొప్ప చేయాలి అని దేవుని యొక్క ఆలోచనలు అవన్నీ. ఆ ఆలోచనలన్నీ తిప్పి కొడుతున్నారు మన వాళ్ళు. టోటల్గా దేవునికి దేవుడేం చూశాడులేండి, దేవుడు అంత దేవుడే, నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు అన్నట్టుగా నీ నడక, నీ ఆలోచన, నీ గుణగణాలు ఆధారపడి ఉంటాయి. దేవుడి మీద భక్తి ఉండదు మనకి. దేవుడి మీద భక్తి ఉండదు, నటన ఉంటుంది మనకి. నటన. దేవుని పిల్లలారా, చాలామందిని చూస్తుంటారు గుడికి 11:30కి వస్తున్నారండి ఈ మధ్య. 11:30కి. ఇంకా వాళ్ళకి ఏం భక్తి ఉందో దేవుడి మీద? అంటే నేను ముగించేస్తాను, ఇక 11:30కి నేను ముగించేస్తాను, నా టైం అది. నేను ముగించేసరికి ఎంటర్ అవుతున్నారు లోపలికి. ఎంత సిగ్గుచేటది. చెప్పండి, మీకు ఏం భయం ఉంది దేవుడు అంటే? దేవుడు అంటే ఏమైనా భయం ఉందా? భయం ఉంటే అలాగే వస్తావా నువ్వు?
ఇంకా దేనికైనా వెళ్ళాలంటే డ్వాక్రా డబ్బు ఇస్తున్నారండి అంటే పాక్కు వెళ్ళిపోతావు అక్కడికి. గంటల ముందు, తలుపులెప్పక ముందు ఆ రోడ్డు దగ్గర కూర్చుంటా వెళ్ళి. అది డ్వాక్రా కనుక. అర్థమైందా? మరి దేవుడి దగ్గరికి ఎందుకు? మరి దేవుడి దగ్గరికి ఎందుకు అలా రాలేకపోతున్నావు? భయం లేదా దేవుడంటే? దేవుడంటే భయం ఎప్పుడు వస్తుంది? భూకంపాలైనా రావాలి, వరదలైనా రావాలి, కొండలైనా బద్దలు అవ్వాలి, వరదలైనా ముంచేయాలి మన ఊళ్ళని, కొండలైనా మట్టి జారిపోయి ఇల్లు కూలిపోయి కిందకి రాళ్ళతో పడిపోవాలి కిందకి. మన రాళ్ళు పడిపోయి కింద కొండ మీద వెళ్ళి యారాడా మొన్న వర్షాలకి రాళ్ళు పడిపోయి మట్టి పడిపోయింది, మూసుకుపోతారు కింద ఎవరున్నా. ఇల్లులు కట్టేసుకుంటారు కదా కొండ. ఇదిగో ఇక్కడ ఈ కొండల నిండా ఇల్లులే, ఈ కొండల నిండా ఇల్లులే, తాడి చెట్లపాలెం కొండల నిండా ఇల్లులే, ఏమంటే కంచరపాలెం కొండల నిండా ఇల్లులే, ఆరిలో అంతా మరీ కొండల మీద ఇల్లులే అన్నీ. మీరు కట్టుకున్న ఇల్లే పునాది తీసుకుంటారు. మరి నీ ఇంటి ముందున్న మట్టి, నీ ఇంటి పక్కన ఉన్న మట్టి అదంతా బురద మట్టి. వర్షం కానీ హెవీ రైన్స్ పడితే, భయంకరమైన వర్షపాతం జరిగిందనుకోండి, కరిగిపోద్ది మట్టి, రాళ్ళు దొర్లిపోతాయి. మీ ఇల్లులో మూసుకుపోయి ఆ మట్టి పిల్లల్లో మూసుకుపోతారు మీరు. అది ఎప్పుడు మీరు పడుకుంటారు, మీకు తెలియదు వర్షం వస్తుంటే. మీరు దేవుడు మిమ్మల్ని ఇలా కాపాడుతున్నాడు, ప్రతి నిమిషం ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతున్నాడు దేవుడు. మీకేమైనా బుద్ధి ఉందా? మాది సిమెంట్ ఇల్లు అండి, ఏం అవ్వదు, మాది ఏం అవ్వదని నువ్వు అనుకుంటున్నావు. నీ సిమెంట్ ఇల్లు మట్టిలో కలిసిపోతొచ్చి. ఎందుకంటే సిమెంట్ కూడా మట్టిలో నుంచే తయారు చేశారు, రాళ్ళు కూడా మట్టిలో నుంచి వచ్చినవే పునాది వేశారు. అవి ఉండిపోతాయని మీరు అనుకోకండి, ఉండవు. ఏదైనా పీకల వరకు వస్తే కానీ మీకు అర్థం కాదు. అందుకే మీకు చెప్తుంటాను, జాగ్రత్త జాగ్రత్త. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 5 ఎంతనైనా చెప్పాను, 5:21 యెషయా గ్రంథం. తమ దృష్టికి తాము జ్ఞానులమని, మేము ఎంపిక చేయబడిన వారు, మనుషుల్లో మేము బుద్ధిమంతులవి అని అనుకుంటున్నారా మీరు? మీకు శ్రమ తప్పదు. దేవుడు అన్నమాట, నేను కాదండి. ప్రతిసారి దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ప్రతిసారి దేవుని మాటలు జ్ఞాపకం చేస్తుంటాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడు అంటే ఎందుకు పనికిరానివాడు అని. వట్టివాడు అంటే ఎందుకు పనికిరానివాడు. ఎవడైనను వట్టివాడయ్యుండి, అబ్బో నాకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు నేను అని ఎంచుకుంటే తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. నేను చాలా జ్ఞానిని, నేనండి మా ఇంట్లో అందరికంటే తెలివాను, నేనండి మా ఆయనకంటే జ్ఞానవంతురాలని, కుటుంబం అంతా నేనేనండి నడుపుతున్నాను, మా ఆయనేం పట్టించుకోడండి. ఇలాగ ఎంతమంది ఆడవాళ్ళు చెప్పుకుంటారు. మగాళ్ళు, నా భార్య ఉందండి, ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనా. ఏటి ఒకళ్ళ పరు ఒకడు బాధ్యతలు ఒకడు అసహించుకుంటూ, ఆ కుటుంబం ఆ పిల్లలు పాడైపోయేటట్టుగా వాళ్ళే ఘర్షణలు పడుతూ, పక్కింటి వాళ్ళతో గొడవలు పడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. క్రైస్తవులు వీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారమ్మా, క్రైస్తవులు మరి చేతిలో బైబిల్ పట్టుకొని తెల్లవారు వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఏదో భక్తిపరులు అనుకుంటున్నారు, కానీ మీరు మీరు నటిస్తున్నారన్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు. మన చర్చిలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వచ్చేది వెళ్ళేది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏమనేవారు తెలుసా? చర్చికి వెళ్తుంటే, అమ్మా
మన చర్చికి ఆవిడతో పాటు వస్తున్నోళ్ళు అడిగారు, ఆ ఊర్లో ఉన్నోళ్ళు, ఏమంటే అమ్మా ఇలాంటి వాళ్ళు అందరినీ మీ చర్చి బాగా చూస్తుందేటమ్మా, మరి ఏం చెప్తుంది? మరి చర్చలు రాణిస్తున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు హిందువులు వాళ్ళంతా. ఆవిడ ఆడిన బూతులు మరి వాళ్ళు ఇంట్లో తగులు ఆడుకోరు, రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాటా కుస్తీలు చేసేవాళ్ళు ఎలాగా కొట్టుకోవడానికి రోడ్ల మీదకి వస్తారు, అలాగా ఆడవాళ్ళు ఎక్కడ బూతులు ఆడడానికి వస్తున్నారు, బండ బూతులు. మనం వింటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏంటి ఇది? దేవుడి గురించి పాడిన పాట ఆ నోరే, అది దేవుని పాటలు పాడే నోరే. భయంకరమైన బూతులు ఆడతారండి. ఇరుగు పొరుగులు అడుగుతారు, ఏమో మీ ఇలాంటి వాళ్ళు కూడా మీ చర్చలు రానిస్తారు అంటే మనమేదో గొప్పోళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. మనవాళ్ళు నోరిప్పారంటే వాళ్ళకంటే డబల్ ఇంగ్లీష్ మాట్లాడతారు వీళ్ళు. సిగ్గుపడరు, సిగ్గు ఉండదు. మళ్ళీ ఎలా ముఖం ఎత్తుకు తిరుగుతారు ఆ రోడ్ల మీద? ఎలా ముఖం ఎత్తుకు తిరుగుతారు? దేవుని పిల్లలారా, ఏమన్నాడు? 6వ అధ్యాయం 3వ వచనం, గలతీ పత్రిక, ఎవడైనను వట్టివాడు. ఏయ్, పిల్లలతో ఆడుకోండి అమ్మా, వీళ్ళు రోడ్డు మీద తీసుకెళ్ళిపోయి అక్కడ ఆడుకోండి మీ ఇద్దరు. పక్కోళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళు వెళ్ళరు కదా. మంచి మోతాదులోకి మిమ్మల్ని తీసుకెళ్తుంటే ఎవరో ఒక సొన్న పెడతలాగా కదులుతుంటారు, ఊసులాడుతారు. మళ్ళీ ముఖానికి గొడ్డు కప్పేసి, నేను చూస్తుంటాను కదా, మీరు నాకు క్లియర్గా కనబడతారు. గుడ్డెలా కప్పేస్తుంది ఆవిడ, పక్క ఆవిడతో మాట్లాడుతుంటుంది. ఇప్పుడు మూతిప్పి మాట్లాడడం నాకు కనబడదు, ఎందుకంటే తెర వేసేస్తుంది. గొస్సు. ఏంటి కష్టాలు అక్కడ? ఏంటి మీ కష్టాలు? ఇప్పుడునా అదే ప్రసంగం చేస్తున్నాను, నా ఎదురుగుండానే మాట్లాడుకున్నాను. ఏమనుకుంటాడట? ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడిని, నేను చాలా గొప్పవాడిని, భక్తిపరుడిని అని అనుకుంటారు. అని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపుచ్చుకుంటున్నారు. మోసపోతారా? మీకు మీరే మోసపోతారా? ఎవరో మిమ్మల్ని మోసం చేస్తేనే తప్పన్నాడు దేవుడు, మీకు మీరే మోసపోతే ఇంకెంత పెద్ద తప్పు. పరలోకం ఇలా ఉండదండి. మరి ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? అక్కడ కూడా ఇలా ఉసులు తగులుకుంటే, అక్కడ కూడా ఊసులు తగులుకుంటారా? నరకంలో ఉన్నాడే ఊసులు తగులుకున్నాడు ధనవంతుడు. ఎవరితోనే? అబ్రహాంతోనే. తండ్రి అయిన అబ్రహామా, నీవు నా యందు కనికరించి ఆ రాజర్ను పంపి ఆ వేణుకొల నీటిలో ముంచితే చాలు, డ్రాప్ పడినా పర్వాలేదు, నా నాలుగు అలా తగిలించేస్తే చాలు, నాకు చల్లబడుతుంది. ఆ రాజర్ను పంపించు. ఏడికి అదే పని వీడికి. వీడు ఉన్న లోకంలో ఉన్నప్పుడల్లా అందరినీ చంపు తిన్నాడు. ఇక్కడ స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా లాజరు గారు నీతిమంతుడిని అడుగుతున్నాడు, నాకు నీటి చుక్క పడాయని. ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు ఆ గుణాలు ఎక్కడికి పోతాయండి? నరకంలో ఉన్నాను, స్వర్గంలో ఉన్న వాళ్ళు మాట్లాడరు. స్వర్గంలో ఉన్న వాళ్ళు మాట్లాడరండి. ఏదో అబ్రహాం గారి లాటలో మాట్లాడతారు. బాగా ఎక్స్పీరియన్స్డ్ ఓల్డ్ ఏజ్ అనమాట ఆయనది, ఆయనే మాట్లాడతాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ లోకాల సంగతి తెలిసిన వాళ్ళు, ఈ మానవ బ్రతుకులు తెలిసిన వాళ్ళు, మానవ జీవితాలు తెలిసిన వాళ్ళు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, భూమి మీద ఉన్నంతకాలం ఎలా బ్రతకాలి. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, మనం 3 రోజుల క్రితం చనిపోయాడు. తీసుకెళ్ళి దహనం మంటల్లో పెట్టేశారు. మన దగ్గరికి కూర్చుంటాడు. మన చర్చిలో మీరు చూస్తుంటారు, ఈ ముందు మొక్కలు ఉంటాయి, అలాగా చివరి వరకు దిమ్మ కడతాం గోడన అనుకొని. అక్కడ పాపం వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్కగారు, మరి ఆ బాబు 34
34 years, 34 సంవత్సరాలే, ఇంకా పెళ్లి కాలేదు. ఆ కొసాను కూర్చొని మాట్లాడతారు అమ్మాన తనును. మన ప్రసంగాలు వింటారు, ఆ పాప వింటుందట, చాలా బాగున్నాయి ఈవేళ మాటలు బాగా మాట్లాడారు అని పాపం ఆ అమ్మాయి చెప్తుంటుందట. ఆ బాబు కూడా అక్కడే కూర్చుంటాడు, ప్రతిరోజు కూర్చుంటాడు ఈవినింగు డ్యూటీ నుంచి వచ్చి. కానీ ఈరోజు 3 రోజులు అయింది, మన దగ్గర లేడు. ఏ రోజు నువ్వు వెళ్ళిపోతావో నీకే తెలీదు. ఇవాళ చచ్చిపోతే రేపటికి 2 అంటారు. అలాగా ఆ వేళ చచ్చిపోయి ఈ రోజుకు 3 అయింది. 3 రోజులు అయింది మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళేసరికి, ప్రసంగం అయిపోయి బయటికి వెళ్ళేసరికి ఆ మూలను కూర్చుంటారు వాళ్ళు, మన గట్టు మీద ఆ మూలన మొక్కల దగ్గరే. జాగ్రత్త, చావు అనేది చెప్పిరాదు. గుండె కొంచెం ఇక్కడ నొప్పిగా ఉందన్నాడు అంది అని ఆ లోపల ఉండలేక, మన వెనకతలి లోపల ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటాడు. చచ్చిపోయాడు. దేవుని పిల్లలారా, మానవ జీవితం కనబడని నీడ. దాన్ని నమ్మకండి. అది గ్యారంటీ అనకండి, అది గ్యారంటీ కాదు. అది మనం అనుకుంటాం గ్యారంటీ అని. నా భర్త నాకు శాశ్వతం, నా పిల్లలు నాకు శాశ్వతం, నా భార్య నాకు శాశ్వతం. నీ వాళ్ళు నీకు శాశ్వతం అని అనుకో, తప్పొద్దు, తప్పని నేను అన్నాం. కానీ అన్నిటికంటే ముందు నీ కన్న తండ్రి నీకు శాశ్వతం. ఆయనకు మొదటి స్థానం అయ్యు. ఈ కింద స్థానాల్లో ఉన్న భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అలంతా ఎప్పుడు సేఫ్గా ఉంటారు. మీరందరూ సేఫ్గా ఉంటారు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.